హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఈ రోజు వీడియోలో మనం బోరుటో ఎపిసోడ్ 28 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్ చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ ఎపిసోడ్ చిన్న రీక్యాప్ అంతా ఇలా ఫాస్ట్ గా చెప్తా, మీకు అర్థమవుతుందో లేదో కామెంట్ చేసి చెప్పండి. ప్రీవియస్ ఎపిసోడ్ లో టెంటో ఇంకా బోరుటో అలా ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత టెంటోని షోజోజీ అలా ఎత్తుకు వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న బోరుటో షోజోజీని అటాక్ చేయడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత షోజోజీ టెంటోని ఇంకా బోరుటోని తినేద్దాం అనుకుంటాడు. కానీ బోరుటో గడు ఒక నింజా కాబట్టి తన నింజా స్కిల్స్ ని యూజ్ చేసి టెంటోని కాపాడతాడు. ఆ తర్వాత షోజోజీని వీళ్ళు క్యాప్చర్ చేస్తారు. సాయి ఇంకా కాట్రూఫోమా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటే అక్కడికి సాస్కే వస్తాడు. సాస్కే వచ్చి తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగానే షోజోజీ చెప్తాడు, ఈ బోరుటో చేతి మీద ఉన్న ఈ కర్మ మార్క్ ఈ కారా అనే ఒక ఆర్గనైజేషన్ లో చూశాను అని చెప్పేసి అంటాడు. ఇక్కడ తర్వాత వరుసగా 5 ఫిల్లర్స్ వస్తాయి. 5 ఫిల్లర్స్ లో ఏముండదు, బొక్క వర్షాన్ని నేను చెప్పడానికి కూడా ఏముండదు. ఆ తర్వాత కారా ఫుట్ ప్రింట్స్. సాయి ఇంకా సాస్కే ఈ అమిగాగ్రిలో ఉన్న ఈ కారా వాళ్ళ హైడౌట్ దగ్గరికి వస్తారు. అక్కడ గరాషిన్ అనే ఉడ్డాడు సాస్కేని ఇంకా సాయిని ట్రాప్ చేద్దాం అనుకుంటాడు, కానీ లాస్ట్ కి ఆ బుడ్డోడు చనిపోతాడు. ఆ తర్వాత వీళ్ళు అక్కడ ఒరోచిమారు ల్యాబ్ లో ఉండే ఎక్స్పెరిమెంట్ టూల్స్ ని గమనిస్తారు. సాస్కే ఇదంతా నారుటోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత ఈ కారా వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. ఆ మీటింగ్ లో కొంతమంది షినోబీస్ మన హైడౌట్ ని అటాక్ చేశారు, కానీ మన ప్లాన్స్ ఏం మారవు అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత ఒక పర్సన్ కొండ మీద నుంచి ఒక ప్లేస్ ని గమనిస్తా ఉంటాడు. బోరుటో అక్కడ ట్రైనింగ్ తీసుకుంటా ఉంటే సాస్కే అక్కడికి వస్తాడు. ఇక్కడ కాసేపు మాట్లాడుకున్న తర్వాత బోరుటో వాళ్ళకి ఒక మిషన్ వస్తుంది. ఆ మిషన్ మీద వీళ్ళు ఒక ప్లేస్ కి వెళ్తారు. ఆ ప్లేస్ లో ఆంటోనీ కాదు అనాటా అనే ఒక పర్సన్ కనిపెట్టే క్రమంలో వీళ్ళు విక్టర్ ని కలుస్తారు. ఆ తర్వాత బీట్స్కి కొంచెం బాగోపోయేసరికి యుబీనా అనే ఒక ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ వీళ్ళకి ట్రీట్మెంట్ చేస్తుంది. ఇంకా వీళ్ళు ల్యాండ్ ఆఫ్ సైలెన్స్ కి బయలుదేరతారు. ఇక్కడ నుంచి ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఇవి మన సోషల్ మీడియా లింక్స్ బ్రో డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి ఫాలో అవ్వండి. ఛానల్ రిలేటెడ్ గా ఏమైనా అయితే అప్డేట్ చేయడానికి ఉంటుంది. అలానే ప్రీవియస్ ఎపిసోడ్ లో ఈ క్యారెక్టర్ ఎవరు అని అడిగితే వీళ్ళంతా ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరో కూడా చెప్పండి. ఎపిసోడ్ 160 టు ద ల్యాండ్ ఆఫ్ సైలెన్స్. బోరుటో వాళ్ళు ఈ ల్యాండ్ ఆఫ్ సైలెన్స్ దగ్గరికి వచ్చేస్తారు. అదే టైంలో అక్కడ కొంతమంది థీవ్స్ కొన్ని ట్రాప్స్ పెడితే వాటిని తప్పించుకుంటారు. అప్పుడే ముగినో ఇంకా కొనహామ్రు ఈ ల్యాండ్ ఆఫ్ సైలెన్స్ గురించి కొంచెం వీళ్ళకి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు. ఈ లోపల 5 నేషన్స్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. మన హెడ్ బ్యాండ్ ని తీసేద్దాం అని చెప్పి హెడ్ బ్యాండ్స్ తీసేస్తారు. బోరుటో ఇలా అంటాడు, ఇప్పుడు ఎలా అయినా సరే మనం లోపలికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయాలి. మీట్స్ కి ఇంకో పర్సన్ బాధపడకుండా మనం చూడాలి అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత వీళ్ళు ఒక గేట్ ద్వారా లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ చుట్టుపక్కల ఎవరిని చూసినా వాళ్ళంతా బింగో బుక్ లో ఉన్న వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఈ బ్లాక్ మార్కెట్ లో అన్ని దొబ్బేస్తారు, అన్ని అమ్మేస్తా ఉంటారు. వీళ్ళు ఒక షాప్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఇన్ఫర్మేషన్ అడిగితే ఆయన బోరుటో వాళ్ళని కసురుకుంటా ఉంటాడు, మీరేం కొనట్లేదు అని చెప్పి. ఆ తర్వాత బోరుటో ఈ కొనహామ్రు వాళ్ళతో సపరేట్ అయిపోతాడు. ఈ షాప్ కీపర్ ఒక 2 సబార్డినేట్స్ ని పిలిచి బోరుటోని అటాక్ చేద్దాం అనుకుంటే బోరుటో వాళ్ళిద్దరిని సాగుగొట్టి ఈ షాప్ కీపర్ ని అడుగుతాడు, ఈ విక్టర్ ఎవరు, ఈ హషిరామా సెల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటా అని అడిగితే అప్పుడు ఈ షాప్ కీపర్ చెప్తాడు, విక్టర్ అనే ఆయన ఈ హషిరామా సెల్స్ గురించి రీసెర్చ్ చేస్తున్నాడు, దీని గురించి ఇక్కడ ఉండే అమ్మాయిలకు బాగా తెలుస్తుంది అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఈ ముగినో ఒక బార్ దగ్గరికి వెళ్తే అక్కడ కిరిసాకి అనే ఒక పర్సన్ ని చూస్తాడు. ఆ పర్సన్ కిరిగాకురేలో ఒక మెడికల్ నింజా. ఆ తర్వాత బోరుటో అమ్మాయి వేషంలోకి మారి ఈ కిరిసాకి దగ్గరికి వెళ్లి ఈ కిరిసాకిని టెంప్ట్ చేస్తారు. ఇంకా బోరుటో ఇంకా కిరిసాకి అలా రోడ్డు మీద వెళ్తా ఉంటే ఓ బుడ్డోడు కిరిసాకి దగ్గర ఉన్న పర్సన్ దుబ్బేస్తే ఆ పర్సన్ ఇలా పట్టుకొని ఆ బుడ్డోని కొట్టబోతుంటే బోరుటో ఆపుతాడు. ఐ మీన్ సెక్సీ జుట్సులో ఉన్న ఆ అమ్మాయి ఆపిద్ది. బోరుటో తన సెక్సీ జుట్సుని రిలీజ్ చేసి ఆ బుడ్డోని కాపాడుతాడు, ఈ కిరిసాకి నాక్ చేస్తాడు. ఆ తర్వాత ఈ విలేజర్స్ అంతా ఇక్కడ కొనహామ్రు వాళ్ళని బాగా గమనించేపటికి ఈ కిరిసాకిని తీసుకుని ఒక అడవి లాంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కిరిసాకిని అడుగుతారు, నువ్వు ఈ హషిరామా సెల్స్ కి బదులుగా ఎక్కువ డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా అనేసి అంటే కిరిసాకి నాకేం తెలీదు, నేను ఊరికినే ఈ విలేజ్ కి వచ్చా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత కొనహామ్రు వాళ్ళు నేను కిరిగాకురికి హ్యాండ్ ఓవర్ చేస్తామనేసి అంటే అప్పుడు కిరిసాకి చెప్తాడు, నేను ఇక్కడ ఓన్లీ ఈ హషిరామా సెల్స్ గురించి ఇంటెల్ దొబ్బటానికే వచ్చా అని చెప్పేసి అంటాడు. ఈ ఇంటెల్ కోసం నేను రేపు ఒక పర్సన్ ని కలవబోతున్నా అని చెప్పి కిరిసాకి అంటాడు. ఆ తర్వాత కొనహామ్రు ఈ కిరిసాకి ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఈ పర్సన్ ని కలవటానికి అని చెప్పి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వేరే పర్సన్ అక్కడికి వచ్చి మీరు నిజంగా కిరిసాకినా కాదా నేను టెస్ట్ చేయాలి అని చెప్పేసి తన హషిరామా సెల్స్ ని ఇంజెక్ట్ చేసుకుని ఉంటాడు. దీన్ని ట్రీట్ చేయండి అనేసి అంటే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అలా ఉండిపోతారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 161 ద క్యాసిల్ ఆఫ్ నైట్ మేర్స్. కొనహామ్రు ఇంకా తన దగ్గర ఉన్న ఇంజెక్షన్ ని ఈ బట్లర్ మీద యూజ్ చేస్తారు. ఇంకా బట్లర్ కూడా కొనహామ్రు వాళ్ళని తీసుకెళ్ళడానికి అగ్రీ అవుతారు. కొనహామ్రు మేము ఎవరికి ట్రీట్మెంట్ చేయాలో వాళ్ళని చూపించకపోతే గనక మేము ఆపరేషన్ చెయ్యమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాం అనేసి అంటే ఈ బట్లర్ చెప్తారు, మీరు షాకుయా అనే ఒక పర్సన్కి చెయ్యాలి ఈ ట్రీట్మెంట్ అనేసి అంటే సరే అని చెప్పి ఇంకా వీళ్ళు అలా వెళ్తూ ఉంటారు. వీళ్ళు అలా వెళ్ళటం దూరం నుంచి ఒక 4 పర్పుల్ హెయిర్తో ఉన్న వాళ్ళు గమనిస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్తూ ఉంటే ఆ బట్లర్ చెప్తాడు, షాకుయా తన పవర్ని యూజ్ చేసి ఈ క్యాసిల్ చుట్టూ ఒక బ్యారియర్ని పెట్టింది, తనకి ఎంత పవర్ ఉన్నా తను టైంని తిరిగి తీయలేదు కదా, సో తన ఏజింగ్ని ఆపుకోవడానికి ఈ హషిరామా సెల్ కావాలి అని చెప్పి
బట్లర్ వీళ్ళని అలా తీసుకువెళ్తా ఉంటాడు. వీళ్ళు అలా క్యాసిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ బ్యారియర్ని దాటుకుని ఒక పర్సన్ వెళ్దామని చూస్తే ఆ పర్సన్ చనిపోయి ఉంటాడు. తనని ఊరవతల పడేసి డిస్పోజ్ చేయండి అని చెప్పి ఈ బట్లర్ వేరే వాళ్ళకి చెప్పి ఇంకా వీళ్ళని లోపలికి తీసుకువెళ్తే చుట్టుపక్కల అన్ని అద్దాలు విరిగిపోయి ఉంటాయి. ఏంటి అలా ఉన్నాయని చెప్పి బోరుటో అడిగితే ఈ బట్లర్ చెప్తాడు సాకుయా తన ఫేస్ తను చూసుకోవటం ఇష్టం లేక ఇట్లా చేసింది అని. ఈ బట్లర్ అక్కడ ఉన్న ట్రాప్స్ అన్ని యాక్టివేట్ చేసి బోరుటోని రిస్ట్రెయిన్ చేస్తాడు. కొనహామురుతో అంటాడు ఈ బోరుటోని మళ్ళీ ట్రీట్ చేయనేసి అంటే కొనహామురు నా చేతులు షివరింగ్గా ఉన్నాయి, నాకు తాగడానికి ఏమైనా తీసుకురా అని చెప్పేసి అంటే ఈ బట్లర్ అలా బయటకు వెళ్తాడు. కొనహామురు బోరుటోతో చెప్తాడు అరే పిల్లబచ్చా నాకు కొంచెం టైం ఉండేలా చేయరా, ఈ లోపు నేను ఈ హషిరామా సెల్ని రికవర్ చేస్తా. సరే బ్రో అని చెప్పి ఇంకా బోరుటో అక్కడి నుంచి బయలుదేరతాడు. బోరుటో అలా వెళ్ళటం ఈ పర్పుల్ హెడ్ ఉన్న వాళ్ళు చూస్తారు, పర్పుల్ హెయిర్ ఉన్న వాళ్ళు. ఇక్కడ విక్టర్ ఈ హషిరామా సెల్స్ ఎక్కడున్నాయి, దాన్ని ఎవరు తీసుకురావడానికి వెళ్ళారా అని చెప్పి ఇన్ఫర్మేషన్ అంతా దీపాకి ఇస్తాడు. యుబీనా మీట్స్కి ఇమ్యూనిటీని యూజ్ చేసుకొని అక్కడ తన దగ్గర ఉన్న ఒక పేషెంట్ని బాగు చేస్తుంది. కట్ చేస్తే ఇక్కడ కొనహామురు ఇంకా బట్లర్ ఒక దగ్గర ఉంటే కొనహామురు మందేస్తూ చిందేరా అని చెప్పి అక్కడ మందు తాగుతూ ఈ బట్లర్ని అడుగుతాడు మీకు ఈ హషిరామా సెల్ ఎలా వచ్చింది అనేసి అంటే ఒక రీసెర్చర్ తెచ్చారు, ఆయన దగ్గర నుంచి మేము దొబ్బేశామని చెప్పేసి అంటాడు. ఇదే టైంలో బోరుటో అక్కడి క్యాసిల్ మొత్తం తిరుగుతూ ఉంటే ఒక పర్సన్ని అలా గమనిస్తూ ఉంటాడు. ఆ పర్సన్ని చేసుకొని వెళ్తే ఈ సకుయా యావత్తలే అది ఉన్న ప్లేస్ దగ్గరికి వస్తే అది ఆల్రెడీ చచ్చిపోయి ఉంటుంది. ఇదే టైంలో బోరుటో ఇలా పైకి చూస్తే షాండ్లైర్ మీద ఒక ముగ్గురు వైలెట్ కలర్ పింక్ కలర్ అని చెప్పే కదా ఇందాక హెయిర్ వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత బోరుటో కొనహామురు దగ్గరికి వచ్చేస్తాడు. ఈ పింక్ హెయిర్ లో ఒక పర్సన్ అక్కడ స్టాఫ్ మెంబర్ లా మారి ఇక్కడ బట్లర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇలా బోరుటో ఇన్వెషన్ చేసి తను అలా చంపేశాడు అనేసి అంటే ఇదే టైంలో బోరుటో తన ఇయర్ రింగ్ ని గమనిస్తాడు. అదే ఇయర్ రింగ్ కిరిసాకి ఇందాక అమ్మాయిలతో జలకలాడుతూ ఉంటే అక్కడ ఒక అమ్మాయికి కనిపిస్తాయి ఇవే ఇయర్ రింగ్స్. వాళ్ళు హషిరామా సెల్ ని దుబ్బేసి బోరుటోని ఫ్రేమ్ చేస్తారు. ఇదంతా ఈ బట్లర్ అక్కడ ట్రాప్స్ అన్నిటిని యాక్టివేట్ చేస్తే ఈ పర్పుల్ కలర్ హెయిర్ ఉన్న ఇంకో పర్సన్ ఈ బట్లర్ని చంపేస్తారు. కొనహామురు ఈ బట్లర్ని చంపిన కూనాయిని చూస్తే ఆ కూనాయికి పాయిజన్ ఉంటుంది. ఈ పాయిజన్ వల్లే వీళ్ళంతా చనిపోతున్నారు అని చెప్పి కొనహామురుకు అర్థమవుతుంది. ఇంకా ఈ పర్పుల్ కలర్ హెయిర్ ఉన్న వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకొని అక్కడ చుట్టుపక్కల ప్రజలందరికీ చెప్తారు ఇలా కొనోహషినోబి సాకుయాని చంపేశారు, ఇంకా ఎవరైతే వాళ్ళని చంపుతారో వాళ్ళకి మంచి ప్రైజ్ మనీ ఉంటుందంట అని చెప్పి చుట్టుపక్కల అందరికీ చెప్తూ వాళ్ళు అలా పరిగెత్తుకుంటా వెళ్ళిపోతారు. బోరుటో కొనహామురుకు చెప్తాడు ఈ బిల్డింగ్ చుట్టూ మనల్ని పట్టుకోవడానికి చాలా మంది ఉన్నారు అని చెప్పి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 162 ఎస్కేపింగ్ ద టైట్నింగ్ నెట్. బోరుటో ఇంకా కొనహామురు అక్కడి నుంచి తప్పించుకొని శారద ఇంకా ముగినోతో కలుస్తారు. అక్కడ కొంతమంది ప్రజలు బోరుటో మీద ఒక పర్ఫ్యూమ్ బాంబ్ లాంటిది కొట్టడంతో బోరుటో ఎటు వెళ్ళినా సరే బోరుటోని గమనిస్తున్నారు. సరే అని చెప్పి ఇంకా మొగినో ఇంకా బోరుటో ఒకవైపు వెళ్తారు. శారద ఇంకా కొనహామురు ఈ హషిరామా సెల్స్ ని దొబ్బేసిన ఆ బ్రదర్స్ వైపు వెళ్తారు. ఇక్కడ మొగినోకి వేరే దారేం కనబడక అలా పరిగెత్తుకుంటా వెళ్తే అక్కడ ఒక మురిగ్గుంటలో పడేస్తాడు. ఈ ఐడియా ఏదో బాగుంది కదా అని చెప్పి ఇంకా వీళ్ళు ఆ మురిగ్గుంటలో పడిన తర్వాత ఆ బురతతోనే అలా తిరుగుతూ ఉంటారు. ఇదే టైంలో కొనహామురు కిరిసాకిలా మారి వీళ్ళు ప్రీవియస్గా ఒక షాప్ ఓనర్ని గమనించారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఈ బ్రదర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్పు అని చెప్పి. బోరుటో తన మీద ఉన్న బురదంతా క్లీన్ చేసుకొని ఇంకా అలా వెళ్దాం అనుకుంటే కొన్ని కుక్కలు బోరుటోని ఇంకా ముగినోని కనిపెట్టేస్తాయి. ఇక్కడ కొనహామురు తను కిరిసాకిలా మారి ఈ షాప్ ఓనర్ని అడుగుతాడు కదా, నువ్వు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే నీకు మంచిగా డబ్బులు ఇస్తా అని చెప్పేసి అంటాడు. ఇక్కడ బోరుటో వాళ్ళని ఈ దుండగులు అలా అటాక్ చేస్తా ఉంటే వాళ్ళ నుంచి తప్పించుకోలేక ఇంకా వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతారు. బోరుటో అక్కడ ఒక ఇంటి పైకి ఎక్కి ఈ విలేజ్ బయటికి షార్టెస్ట్ దారి ఎక్కడ ఉందో అని చెప్పి గమనిస్తాడు. ఇదే టైంలో ఇక్కడ ఈ షాప్ ఓనర్ కొనహామురుతో ఇలా చెప్తాడు ఆల్రెడీ కిరిసాకి దొరికిపోయాడు, నువ్వెవరో మాకు తెలుసు అనేసి అంటే ఇంకా శారద అక్కడ చిన్న అటాక్ లాంటిది చేస్తే కొనహామురు అక్కడి నుంచి తప్పించుకుంటాడు. కానీ అప్పటికే చుట్టుపక్కల ఈ దుండగులంతా వీళ్ళిద్దరిని సరౌండ్ చేస్తే అదే టైంలో అక్కడికి బోరుటో ఇంకా ముగినో ఎయిర్ షిప్ లో వచ్చి వీళ్ళిద్దరిని సేవ్ చేస్తారు. ఇక్కడ ఉన్న ఈ దుండగులు పెద్ద పెద్ద రాకెట్ల లాంటి వాటితో ఈ ఎయిర్ షిప్ ని నాశనం చేస్తే వీళ్ళు ఇంకా కింద పడిపోతారు. వీళ్ళ చుట్టూ ఈ దుండగులు ఉంటే అదే టైంలో అక్కడికి ఒక బొడ్డోడు మీరు ఇటు నుంచి వచ్చేయండి అని చెప్పి దారి చూపిస్తాడు. ఈ బొడ్డోడు ఇందాక బోరుటో కాపాడాడు కదా కిరిసాకి నుంచి, వాడే వీడు. వీళ్ళు ఇలా ఆ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీట్స్కి ఉంటాడు. మీట్స్కి కోనా అనే ఒక బుడ్డపిల్లని తీసుకొస్తాడు. ఈ కోనా అనే బుడ్డపిల్ల
ఈ కటారా చెల్లి, ఈ కటారా అంటే ఆ బుడ్డోడి పేరు. ఇంకా బోరుటో చెప్తాడు ఇలా ఈ హషిరామా సెల్ ని ఒకరు దొబ్బేశారు, వాళ్ళకి ఇట్లాంటి ఇయర్ రింగ్స్ ఉన్నాయని చెప్పేసి. అంటే అప్పుడే యుబినా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల మీట్స్ కి వీళ్ళకి చెప్తాడు ఈ హషిరామా సెల్ ని అంత ఫాస్ట్ గా వీళ్ళు ఎవరేం తీసుకువెళ్ళిపోలేరు, అలానే దాని సిమ్టమ్స్ కూడా చేంజ్ అవుతాయి అంత ఫాస్ట్ గా తీసుకువెళ్తే అంటాడు. కటారో ఈ ఇయర్ రింగ్ షినోబిస్ వాళ్ళ ఇంటెల్ మొత్తం తెలుసుకొని ఈ బోరుటో వాళ్ళకి చెప్తారు. ఆ తర్వాత వీళ్ళని బయటికి తీసుకువెళ్ళడానికి ప్రిపరేషన్ చేస్తాడు. ఇదే టైంలో ఇక్కడ ఈ దీప విలేజ్లోకి వచ్చి ఫుడ్ తింటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. ఈ బుడ్డోడి సాయంతో వీళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఆ ఇయర్ రింగ్ ఉన్న షినోబిస్ ని ట్రాక్ చేయడానికి అని చెప్పి సపరేట్ అవుతారు. ముగినో ఇంకా కొనహామ్రో ఒకవైపు వెళ్తే వీళ్ళు ముగ్గురు ఒకవైపు వెళ్తారు. అప్పుడే వీళ్ళని కొంతమంది లైట్నింగ్ యూజర్స్ అటాక్ చేస్తారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 163 ద పర్సూవర్స్. ఒమోయ్ ఇంకా తన టీం లీఫ్ షినోబి దగ్గరికి వచ్చి వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. రీసెంట్ గా ఇట్లా షినోబిస్ ని చంపేశారంట కదా, ఏంటి అనేసి అడిగితే వీళ్ళు చెప్తారు మేము వాళ్ళని చంపలేదు, వాళ్ళు మమ్మల్ని అలా ఫ్రేమ్ చేశారు అని. ఆ తర్వాత కొనహామ్రు తన దగ్గర ఉన్న కూనైని చూపిస్తాడు. దాని మీద పాయిజన్ గమనించిన తర్వాత ఒమోయి వాళ్ళు ఇలా అంటారు, ఇది ఆల్రెడీ మనం చూసాం కదరా. అవునరా చూసాం, ఇది ల్యాండ్ ఆఫ్ హేజ్ వాళ్ళది అని అన్న తర్వాత కొనహామ్రు ఈ ల్యాండ్ ఆఫ్ హేజ్ వాళ్ళే ఈ హషిరామా సెల్ ని దొబ్బేసి ఉంటారు అనేసి. అంటే ఈ ఒమోయి వర్స్ట్ కేస్ సినారియోని ఆలోచించుకొని కంగారు అయిపోతా ఉంటాడు. ల్యాండ్ ఆఫ్ హేజ్ వాళ్ళకి ఈ హషిరామా సెల్ వెళ్ళిందంటే వాళ్ళు అడ్డమైన ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తారు అని చెప్పి కంగారు అయిపోతాడు. ఈ ల్యాండ్ ఆఫ్ హేజ్ షినోబి ఎవరైనా పర్సూవర్స్ వస్తున్నారా లేదా అని చెక్ చేసుకుంటూ అలా వాళ్ళు వాళ్ళ విలేజ్ కి వెళ్తా ఉంటారు. కట్ చేస్తే ఇక్కడ దీప ఈ కారాలో ఒక మెంబర్ ఈ హషిరామా సెల్స్ కోసం అని చెప్పి సాకుయా క్యాసిల్ దగ్గరికి వస్తే ఈ హషిరామా సెల్ ని ఎవరో దొబ్బేశారని తెలుస్తుంది. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి ఈ దీప బయలుదేరతాడు. ఇదే టైంలో ఈ హేజ్ షినోబి అలా వెళ్తూ వాళ్ళు ఈ హషిరామా సెల్ ని క్యారీ చేయటం స్విచ్ చేసుకుంటారు. అప్పుడే వీళ్ళు ఏరిగా అనే వాళ్ళ ఫ్రెండ్ అని గుర్తు తెచ్చుకుంటారు. సారీ ఐ మీన్ యోరుగా. దీప హషిరామా సెల్ కోసం అలా వస్తూ ఈ లీఫ్ షినోబిని కనిపెడతాడు. వీళ్ళ దగ్గర హషిరామా సెల్ ఉంది అనుకుంటాడు కానీ వీళ్ళ దగ్గర ఉండదని తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఒమోయి వాళ్ళు ఈ దీపాన్ని చూసుకుంటామని చెప్పి బోరుటో వాళ్ళని పంపిస్తే బోరుటో వాళ్ళు అలా పరిగెత్తుకుంటా వెళ్తారు. ఇక్కడ దీప ఇంకా ఒమోయి టీం ఫైట్ చేసుకుంటారు. కట్ చేస్తే ఈ హేజ్ షినోబి అలా వెళ్తా ఉంటే ఆసుకా ఈ లీఫ్ షినోబి మనల్ని వెంబడిస్తున్నారు అని చెప్పి గమనిస్తాడు. యుగా ఇలా అంటాడు, నేను వెనకట్లుండి వాళ్ళని ఎదుర్కొంటా, మీరు వెళ్ళండి, లేదు అంటే యారుగా చేసిన ఈ త్యాగానికి విలువ ఉండదు అని చెప్పేసి అంటాడు. ఈ ఒమోయి టీం దీపాతో ఫైట్ చేస్తూ దీపాని నాక్ చేసామన్న ఫీల్ లో ఉంటారు. ఆ తర్వాత దీపాకి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తే దీప ప్యారలైజ్ అయినట్టు కటింగ్ ఇస్తాడు. ఆ తర్వాత దీప మారుయిని కాకుయిని నాక్ చేస్తాడు. ఇదే టైంలో బోరుటో వాళ్ళు ఈ హేజ్ షినోబి అలా కాళ్ళ గుర్తులు గమనించి దగ్గరికి వచ్చామని చెప్పేసి అనుకుంటారు. కట్ చేస్తే ఇక్కడ దీప ఇంకా ఒమోయి అలా ఫైట్ చేసుకుంటా ఉంటారు. ఒమోయి చేసే అటాక్స్ ని దీప ఈజీగా బ్లాక్ చేసుకుంటాడు. బోరుటో వాళ్ళు ఈ ఒమోయి వాళ్ళు ఇంకా రావట్లేదు ఏంటి, ఇంత లేట్ చేస్తున్నారు వాళ్ళు, ఈ దీప ఎవరు అని చెప్పేసి వీళ్ళు అలా ఆలోచిస్తా ఉంటే అదే టైంలో ఈ ల్యాండ్ ఆఫ్ హేజ్ షినోబి వీళ్ళని ఫేస్ చేసి మీరు మా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళలేరు, నేను మిమ్మల్ని ఇక్కడే చంపేస్తా అని చెప్పేసి అంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 164 ద ఫోర్బిడెన్ జుట్సు ఆఫ్ డెత్. యుగా బోరుటో వాళ్ళని చంపేస్తా అని చెప్పి తను ఒక కింజుట్సు అనే వాళ్ళ విలేజ్ టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. అలా యూజ్ చేసిన తర్వాత తన బాడీ మొత్తం ఒక పొగలా మారి అక్కడ ఒక క్రీచర్ లాంటిది క్రియేట్ అవుతుంది. ఈ క్రీచర్ ఈ యుగా యొక్క బ్లడ్ ని మింగేస్తుంది. ఆ తర్వాత ఈ క్రీచర్ ఇలా గాల్లోకి ఒక రెడ్ లైట్ ని వేస్తే అదొక రెడ్ లైట్ ఏరియా అవుతుంది. అంటే ఒక బ్యారియర్ క్రియేట్ అవుతుంది రెడ్ లైట్ ఏరియాతో. ఆ బ్యారియర్ ని చూసి హిరుగా ఇంకా ఆసాకా యుగా తన కర్తవ్యాన్ని తను నెరవేర్చాడు, మనం ఎలా అయినా సరే ఈ హషిరామా సెల్ ని తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇంకా అలా వెళ్తా ఉంటారు. ఇక్కడ ఈ మాన్స్టర్ లాంటి క్రీచర్ తో బోరుటో ఇంకా కొనహామ్రు వీళ్ళంతా ఫైట్ చేయడానికి ప్రిపేర్ అవుతారు. అక్కడ క్రియేట్ అయిన క్రీచర్ చాలా ఫాస్ట్ గా ఉంటది, ఇంకా స్ట్రాంగ్ గా కూడా ఉంటది. వీళ్ళ అటాక్స్ ని అది అవాయిడ్ చేసిన తర్వాత బోరుటో రసింగాన్ తో కొడదాం అనుకుంటే బోరుటోని పట్టుకొని తన చక్ర మొత్తాన్ని లాగేద్దాం అనుకుంటది. ఈ బొగడాగాడికి ఏదో పెద్ద అన్ని తెలిసినట్టు కటింగ్లు ఇస్తాడు, అన్ని ఇలాంటి పనులే. ఆ తర్వాత ఇంకా కొనహామ్రు తన రసింగాన్ని యూజ్ చేసి ఈ క్రీచర్ యొక్క చేతిని నరికేసి బోరుటోని సేవ్ చేస్తాడు. బోరుటో వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ క్రీచర్ ని చూస్తే అక్కడ ఒక డియర్ ని పట్టుకొని దాని చక్ర మొత్తం అబ్జర్వ్ చేసుకొని దీని చేతిని రీజనరేట్ చేసుకుంటది మానిస్టర్. ఇదే టైంలో కొనహామ్రు ఈ యుగా ఈ క్రీచర్ ని సమన్ చేసే ముందు అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఇది ఒక షినిగామి, ఇది వాళ్ళ సమ్మింగ్ టెక్నిక్ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత బోరుటో పదండి మళ్ళీ ఈ క్రీచర్ దగ్గరికి వెళ్దాం అనేసి అంటే ఈ ముగినో చెప్తాడు, కొనహామ్రు నీ గెనిన్స్ ని నువ్వు చాలా చెడగొట్టేసావు, ఇలాంటి టైంలో ఎలా ఉండాలో వాళ్ళకి తెలియట్లేదు
అనేసి అంటే కొనహామ్రు వాళ్ళని చెడగొట్టా నిజమే, కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వచ్చు అని చెప్పేసి అంటారు. ఇదే టైంలో మీట్స్కి యొక్క స్నేక్ ఈ క్రీచర్ దగ్గరికి వస్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వీళ్ళు ఆ బ్యారియర్ దగ్గరికి వెళ్తారు. ఈ బ్యారియర్ దగ్గర కొనహామ్రు ఇంకా ముగినో ఈ బ్యారియర్ ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ మీట్స్కి బోరుటో వీళ్ళంతా ఈ క్రీచర్ తో ఫైట్ చేద్దామని చూస్తారు. బోరుటో ఈ ముగినో మనల్ని ఇంకా నమ్మట్లేదు అని చెప్పి ఫీల్ అవుతాడు. ఇంకా వీళ్ళు ముగ్గురు ఆ క్రీచర్ ని అటాక్ చేయడానికి ప్రిపేర్ అయితే బోరుటో షాడో క్లోన్స్ ఇంకా మీట్స్కి యొక్క స్నేక్స్ ని యూజ్ చేసి ఈ క్రీచర్ చేతుల్ని అలా పెట్టేస్తే శారద ఈ మాన్స్టర్ కి మధ్యలో ఒక వజ్రం లాంటిది ఉంటది, దాని మీద కొడుతుంది. ఇదే టైంలో ఈ మాన్స్టర్ ఇలా గాల్లోకి చూస్తే ఈ బ్యారియర్ బ్రేక్ అవటం గమనించి డైరెక్ట్ గా కొనహామ్రు వాళ్ళ దగ్గరికి వస్తుంది. అదే టైంలో మీట్స్కి తన స్నేక్స్ ని యుగిచ్చి కాదురా మొండా ఉపయోగించి ఆ క్రీచర్ ని ఆపుతాడు. ఇంకా ముగినో ఇలా చెప్తాడు, కొనహామ్రు ఇంకా బోరుటో మీరు మీ రసింగాన్ తో ఆ క్రీచర్ ని చూసుకోండి, శారద నువ్వు నాకు బ్యాకప్ లా ఉండు అనేసి అంటే కొనహామ్రు ఇంకా బోరుటో ఈ క్రీచర్ తో ఫైట్ చేస్తారు రసింగాన్స్ తో. వీళ్ళిద్దరూ వాళ్ళ రసింగాన్ని ఆ స్టోన్ మీద కొట్టంగానే ఇంకా ఈ క్రీచర్ యొక్క స్టోన్ పగిలిపోతుంది, ఆ బ్యారియర్ బ్రేక్ అయిపోతుంది. ముగినో ఇక్కడ బోరుటో వాళ్ళని స్కోల్డ్ చేస్తా ఉంటాడు, మీరు ఇంకా తిన్నంగా నేర్చుకోవాలి మొత్తం అని. కానీ కొనహామ్రు వీళ్ళని సపోర్ట్ చేస్తాడు. ఇంకా ముగినో మొత్తం చాక్రా యూజ్ చేయడం వల్ల డ్రైన్ అయిపోయి కింద పడిపోతాడు. ఆ తర్వాత కాసేపు ఉండి ఇంకా వీళ్ళు హేజ్ షినోబి కోసం అని చెప్పి బయలుదేరతారు. కట్ చేస్తే ఇక్కడ దీపా ఒమోయిని డిఫీట్ చేస్తాడు. దీపా ఈ హషిరామా సెల్ ఎక్కడుందో ఇన్ఫర్మేషన్ చెప్పు అనేసి అంటే ఒమోయి ఎంత మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. అదే టైంలో మారుయి ఇంకా కోకోయి లేచి ఈ హషిరామా సెల్ హేజ్ షినోబి దగ్గర ఉంది అని చెప్పిన తర్వాత దీపా వీళ్ళిద్దరిని చంపేసి ఇంకా ఈ హేజ్ విలేజ్ కని చెప్పి బయలుదేరతాడు. ఒమోయి జస్ట్ అక్కడ నాక్ అయిపోయి పడిపోతాడు. ఇక్కడ బోరుటో వాళ్ళు ఈ హేజ్ షినోబి వాళ్ళు వాళ్ళ మిషన్ కంప్లీట్ చేయడానికి ఎంత దూరానికైనా వెళ్తున్నారు అని చెప్పి వీళ్ళు స్పీడ్ గా పరిగెత్తుకుంటా వెళ్తారు. ఇదే టైంలో దీపా కూడా ఈ హేజ్ విలేజ్ వైపు అని చెప్పి స్పీడ్ గా పరిగెత్తుకుంటా వెళ్తాడు. ఒమోయి అక్కడ చనిపోయి ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి పాక్కుంటా వెళ్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 165 ద క్వాడ్రుప్లెట్స్ డ్యూటీ. ఈ హేజ్ బ్రదర్స్ అలా వెళ్తా ఉంటే ఈ షినోబీస్ యుగం దాటుకొని మన దగ్గరికి వచ్చేసారు, మనకు దగ్గరలోనే ఉన్నారు, ఇప్పుడు నేను వాళ్ళని ఆపుతా అని చెప్పి ఒకడు అంటాడు. బోరుటో వాళ్ళు వీళ్ళని గమనించిన తర్వాత ముగినా డైరెక్ట్ గా అటాక్ చేస్తే వీళ్ళు అటాక్ చేసింది ఒక వాటర్ క్లోన్ ని అని తెలుస్తుంది. అసాక అక్కడ కూనైస్ ని బోరుటో వాళ్ళ మీదకేస్తే బోరుటో వాళ్ళు ఆ చెట్ల మీద నుంచి కిందకు వస్తారు. అప్పుడే వీళ్ళు హిరుగా యొక్క కింజుత్సులో పడ్డారని తెలుస్తుంది. ఈ కింజుత్సు పేరు స్లడ్జ్. అసాక హషిరామా సెల్ ని తీసుకొని అలా వెళ్ళిపోతా ఉంటాడు. ఇక్కడ వీళ్ళు ఈ స్లడ్జ్ లో ఇరుక్కుపోయి అంటే ఒక ఊబి లాంటిది అందులో ఇరుక్కుపోయి ఉంటారు. వీళ్ళు హ్యాండ్ సైన్స్ చేయడానికి కూడా వీలు లేకుండా ఈ స్లడ్జ్ వీళ్ళని అలా ఆపేస్తా ఉంటది. తర్వాత శారద తన లైట్నింగ్ రిలీజ్ ని యూజ్ చేద్దాం అనుకుంటది కానీ అది కుదరదు. అప్పుడే శారదకి ఒక క్లారిటీ వస్తుంది. ఈ హిరుగాకి దగ్గరలో ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా స్పీడ్ గా లోపలికి వెళ్తున్నారు అని చెప్పి శారద నోటీస్ చేసి చేత్తో బోరుటోని వెనక్కి లాగుదాం అనుకున్నా సరే వాళ్ళిద్దరిని సపరేట్ చేస్తాడు. ఆ తర్వాత ఈ బోరుటో వాళ్ళు మీరంతా ఇలా ఎందుకు చేస్తున్నారు, మీ చావును కూడా ఎందుకు పనంగా పెట్టి ఇదంతా చేస్తున్నారా అనేసి అంటే హీరుగా ఇలా చెప్తాడు, మా ప్రాణాలని పనంగా పెట్టి కొన్ని ప్రాణాలని కాపాడుతున్నామని చెప్పేసి అంటారు. అసలు మీ బాధ ఏంట్రా అని చెప్పి బోరుటో అడిగితే ఇప్పుడు చెప్తారు, మేము నలుగురం ఈ హషిరామా సెల్ కోసం అని చెప్పేసి వచ్చాం. ఈ సాకుయా క్యాసిల్ లోకి వెళ్ళడానికి ఫస్ట్ యోరుగా తన ప్రాణాలని పనంగా పెట్టి మమ్మల్ని లోపలికి వెళ్ళనిచ్చేలా చేశాడు. ఆ తర్వాత మిమ్మల్ని ఆపడానికి అని చెప్పి యోగా ఇంకా ఇప్పుడు నేను కూడా మా ప్రాణాలని పనంగా పెడుతున్నాం. మేము ఈ హషిరామా సెల్ ని తీసుకువెళ్ళామంటే మా విలేజ్ లో చాలా మంది ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు ఆకలిని తీర్చొచ్చు, ఇంకా చాలా మంది బాగుపడతారు ఈ హషిరామా సెల్ వల్ల, అందుకే మేము ఇదంతా చేస్తున్నామని చెప్పేసి అంటాడు. అయినా అంత పెద్ద నేషన్ లో ఉండే మీకేం తెలుస్తుంది, మాలాంటి చిన్న విలేజ్ వాళ్ళ బాధ మీకేమీ తెలియదు అని చెప్పేసి అంటారు. అప్పుడే ముగినో ఇలా గమనిస్తాడు, హీరోగానే ఫస్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాడు అంటే మనం ఇందులోకి పూడ్చుకోలేం కదా, తను ముందే చనిపోతాడు, ఇదంతా హీరోగా అసాక తన విలేజ్ కి సేఫ్ గా చేరుకోవటానికే చేస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు రియలైజ్ అవుతారు. ఆ తర్వాత హీరోగా అలా ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాడు అన్న టైంలో తన జుట్సు బ్రేక్ అవటం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బోరుటో ఇంకా హీరోగా వీళ్ళనంటే వీళ్ళు బ్లేమ్ చేసుకుంటా ఉంటారు. అదే టైంలో అక్కడికి ఒమోయ్ వచ్చి వీళ్ళని సేవ్ చేసి ఇట్లా దీప మా సబార్డినేట్స్ ఇద్దరిని చంపేశాడు, ఇంకా ఈ దీప అసాక కోసం ల్యాండ్ ఆఫ్ హేజ్ కి వెళ్తున్నాడు అని చెప్పేసి అంటారు. ఇదంతా తెలిసిన తర్వాత హీరోగా తన జుట్సుని రిలీజ్ చేసి బోరుటోని ఫ్రీ చేస్తాడు. ఇంకా వీళ్ళంతా ల్యాండ్ ఆఫ్ హేజ్ అని చెప్పి బయలుదేరతారు. ఇక్కడ దీప వీళ్ళందరినీ క్రాస్ చేసుకొని ఈ ల్యాండ్ ఆఫ్ హేజ్ బార్డర్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక్కడ వరకు చూస్తుంటే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రీవియస్ ఎపిసోడ్ చూడకపోతే కనుక చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. అలానే ఇక్కడ వరకు చూసారు కాబట్టి వీడియో బొక్కలా ఉన్నా సరే ఇక్కడ వరకు చూసాను కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.